అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 109వ భాగం. రచయిత వనజ గారు. వచ్చిన గెస్టులందరూ తమ ఆనందాన్ని క్లాప్స్ రూపంలో చెప్తూ ఉంటే అభిరామ్, జానకి, శ్రీ, అర్జున్ ఫ్యామిలీ కూడా వాళ్ళందరినీ హ్యాపీగా చూస్తున్నారు. అక్కడ మంట అంటూ ఉన్నది నరేంద్ర, సురేంద్రలకి మాత్రమే. అగ్రహారం మొత్తం శ్యామల, మహిత, కమలని ఆశ్చర్యంగా చూస్తుంటే బాబు ఒక్క నిమిషం అంటూ మైక్ తీసుకున్నారు శాస్త్రి గారు. మైక్ తీసుకున్న శాస్త్రి గారు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక్కడికి విచ్చేసిన బంధువులకు, ఆత్మీయులకు అందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే విషయం అగ్రహారం నుండి వచ్చిన మా బంధువులు అందరికీ. ఒకప్పుడు పరువు కోసం నా చెల్లెల గురించి మాట్లాడిన వాళ్ళే ఈరోజు తన కుటుంబాన్ని, తన భర్తని, కొడుకుని చూసి ఆశ్చర్యపడుతున్నారు అని అనగానే అగ్రహారం వాళ్ళందరూ షాక్ అయిపోయారు. శర్మ గారు మాత్రం ఎందుకు ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా, మళ్ళీ ఈ పోయిన పరువు గుర్తు చేసుకొని అందరితో అనిపించుకోవడం అవసరమా అన్నట్లుగా శాస్త్రిని చెప్పొద్దు అన్నట్లుగా ఆపబోతూ ఉంటే, పర్లేదు బావగారు, ఇది అందరికీ తెలియాల్సిన విషయం అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ, త్రిపుర నా సొంత చెల్లెలు. మా కులాలు వేరు అవడంతో ప్రకాష్ గారు మా చెల్లి పెళ్లికి మేము ఒప్పుకోలేదు. అందుకే ఇద్దరు పెళ్లి చేసుకొని తమ నాన్న తాము హైదరాబాద్ వచ్చి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారు. ఇక నా పెద్ద కూతురు పెళ్లి చేసుకుంది నా సొంత పెద్ద చెల్లెలి కొడుకుని అని చెప్పగానే అగ్రహారం మొత్తం కూడా గుసగుసలు మొదలుపెట్టారు. మీరు ఏమనుకున్నా నాకు ఏమీ పర్వాలేదు. ఈరోజు నా కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నారు. నేను ఆ రోజు వాళ్ళ పెళ్లికి ఒప్పుకొని ఉంటే ఈరోజు నా చెల్లెలు మా మధ్యలోనే ఉండేది. ఆ తప్పు చేశానన్న బాధ నాకు జీవితాంతం వదలదేమో. నేను చనిపోయాక పైకి వెళ్ళి నా చెల్లెలకి క్షమాపణలు చెప్పుకోవాలి అని అంటూ శాస్త్రి గారు బాధపడుతూ ఉంటే, ప్రకాష్ గారు కూడా కళ్ళు అద్దుకొని, శాస్త్రి అవేం మాటలు, అంతా మంచిగా జరుగుతూ ఉంటే నువ్వేంటిప్పుడు ఇలా అని అడిగారు. లేదు ప్రకాష్, ఈ విషయం అందరికీ తెలియాల్సిందే. ఎవరి ద్వారానో తెలిసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని దిగపరచడం కంటే నేనే ఈ నిజాన్ని అందరి ముందు చెప్తే గౌరవంగా ఉంటుంది కదా. మైక్ పక్కన పెట్టేసి పక్కకు తప్పుకున్నారు శాస్త్రి గారు. ఒకప్పుడు త్రిపుర లేచిపోయిందని అన్నోళ్ళే ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఉన్న హోటల్లో దిగి వాళ్ళు ప్రొవైడ్ చేసిన పట్టు చీరలు కట్టుకొని అసలు ఆ కులం అన్న పదవే మర్చిపోయారు డబ్బులో పడి. ఆ రోజు కూసిన నోరు ఈరోజు త్రిపుర గారిని, క్రిష్, ప్రకాష్ గారులను కానీ ఒక్క మాట అనడానికి కూడా నోరు లేవలేదు. ఎందుకంటే ఆ రోజు సమాజంలో వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. కావాల్సినంత డబ్బు ఉంది. అందుకనేమో యాంకర్ మైక్ తీసుకొని మీరు విష్ చేయాలనుకుంటే న్యూ కపుల్‌ని వచ్చి విష్ చేయొచ్చు అని చెప్పగానే ఫ్యామిలీ మొత్తం కిందకి దిగిపోయారు. ఎక్సెప్ట్ త్రిపుర అండ్ క్రిష్. ఒక గంట సేపు నిలబడుకొని బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వచ్చి తమ గిఫ్ట్‌లు ఇచ్చి విషెస్ చెప్పేంత వరకు అలాగే ఉన్నారు. దాదాపు గంట టైం పట్టింది. ఆ డ్రెస్ హెవీగా లేకున్నా కూడా నిలబడుకొని తిరుపతికి చాలా నీరసమే వచ్చింది. కానీ అది బయటికి చూపించకుండా అలాగే నిలబడి ఉంది. క్రిష్ ఆమె ప్రాబ్లం తెలుసుకున్నా కూడా వచ్చేవాళ్ళని రావద్దని చెప్పలేడు. అలా అని కూర్చొని ఉంటే బాగోదని అనుకుంటూ 10 నిమిషాలకు ఒక జ్యూస్ ఆమె కోసం తెప్పిస్తూనే ఉన్నాడు. గంట అయిపోయాక ఇక తీసుకొని ఎంజాయ్ యువర్ డిన్నర్ అని చెప్పగానే సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. అప్పటికే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు డిన్నర్ సైడ్‌కి వెళ్ళిపోతే కొంతమంది అక్కడే మాట్లాడుకుంటూ ఉన్నారు. మహిత స్టేజ్ దిగేస్తున్న క్రిష్, త్రిపురలని ఆపేసి, హలో హలో ఏంటి రిసెప్షన్ అంటే ఇంతేనా? నేను ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేశానే. అవన్నీ ఏం లేవా? డాన్సులు, ఆటలు, పాటలు అబ్బో! చాలానే అనుకున్నాను అంటూ కింద నుంచి మహిత ఎక్సైట్ అవుతూ ఉంటే, మహిత అని అనగానే అరే! పెద్దవాళ్ళున్నారు బావ. మేమెలా స్టార్ట్ చేస్తాం చెప్పు. ముందు మా మామయ్య గారితోనే స్టార్ట్ చేద్దామని అనగానే గుండె ఒక నిమిషం ఆగి కొట్టుకుంది శర్మగారికి. మామయ్య గారు వెళ్ళండి. అత్త ఏం తీసుకొని ఒక మంచి పాత సాంగ్ చెయ్యాలి మీరు. దెబ్బకు అందరూ షేక్ అయిపోవాలని మహిత ప్రోత్సహిస్తున్నా కూడా కమల సిగ్గుపడిపోతూ ఉంటే, శర్మగారు మాత్రం మేము ఏమన్నా చిన్నపిల్లలమా చిన్నమ్మాయి? ఇలా కుప్పి గంతులు వేయడానికి? మీకు మీరు ఏవో గంతులు వేసుకోండి. మా దగ్గరికి రావద్దు అంటూ కమలం తీసుకొని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తూ ఉంటే ఆపేసింది బృంద ఆయనకు భయపడుతూనే. ప్లీజ్ పెదనాన్న ఒక్కసారి వెయ్యొచ్చు కదా అని ఆమె తల దించుకునే భయపడుతూ అడుగుతూ ఉంటే, మహిత పక్కకు వచ్చి మామయ్య గారు మనం బ్రాహ్మిన్స్, మనం ఇలాంటి వాటికి సెట్ అవ్వము అంటూ ఇప్పటికే చాలా పుకార్లే వచ్చాయి. మీరు ఆ రికార్డుని బ్రేక్ చేయాలి. కమాన్ వెళ్ళండి అని అంటూ స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి వదిలింది వాళ్ళిద్దరిని. పాట కూడా ఆమెనే సెలెక్ట్ చేసింది. సన్నాజాజి పాడాక అని అంటూ ఒక సాంగ్ సెట్ చేసి వదిలేసరికి పాపం కమలకు సిగ్గుపడటం తప్ప
ఏమీ రావట్లేదు. పక్క నుంచి మహిత గోల. "అత్తయ్య జస్ట్ అలా నడుమైనా తిప్పు. లేదంటే మావయ్య గారు మీరు అత్తయ్యని పట్టుకొని ఒక రౌండ్ తిప్పండి" అంటూ మొత్తానికి ఎవరైనా పాటకి వాళ్ళతో చిన్న చిన్న స్టెప్స్ అయినా వేయించి కదిలింది. ఇక ఆ పాట ఎందుకొస్తుందనగా కమల 2 చేతులతో ముఖం దాచుకొని శర్మగారి భుజానికి అతుక్కుపోయేసరికి ఇన్ని సంవత్సరాలలో భార్య కలలో భయం తప్ప ఆయన నిజమైన సిగ్గుని ఎప్పుడూ చూడలేదు. కనీసం తమ ఏకాంత సమయంలో కూడా ఆయన చెప్పినట్లే నడుచుకునేది తప్ప వద్దు అని ఆయన్ని ఎదిరించేదే కాదు. అలాంటి భార్య ఈరోజు నిజమైన సిగ్గుతో 30 సంవత్సరాల తర్వాత కూడా స్వచ్ఛంగా అంతే ఉంటే ఎక్కడో ఆయనకే గిల్టీ ఫీలింగ్ ఉన్నట్టు అనిపించింది. వాళ్ళు స్టేజ్ దిగిపోగానే నెక్స్ట్ కపుల్ అమ్మా, నాన్న మీరే అంటూ మహిత ఎగురుతూ ఉంటే ఆమె చెవి లేసిన పదం ఏంటే చిన్నపిల్లలాగా అల్లరి చేస్తున్నావు? సైలెంట్‌గా ఉండు అని అరవడంతో పక్క నుంచి అందరూ నీలాగా ఉండలేరు కదా అని అంటే పదం మాత్రం అబ్బో! మరి మీరెక్కడ చూసినా మీరే కదా నుంచుంటున్నారు అని అనడంతో సైలెంట్‌గా నడుము గిల్లి ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మొత్తం ఏంటో రాత్రికి చూపిస్తాను అని అనగానే పదం గుండెలో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. నాకు ఓకే మహిత. మీ నాన్నగారిని స్టేజ్ మీదకి రమ్మను అంటూ శ్యామల సై అంటే సై అంటూ స్టేజి మీదకి వెళ్ళేసరికి తల కొట్టుకున్న శాస్త్రి గారు కూడా వెళ్లారు. వాళ్ళ కోసం మరొక ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్ ప్లే చేయించింది మహిత. మీరు చెప్పండి వాళ్ళు ఏ సాంగ్‌కి వేసుంటే డాన్స్ బావుండేది? కమల కాబట్టి సిగ్గుపడింది. శ్యామల కింద నుంచి ఇస్తున్న విజిల్‌కి, క్లాస్‌కి ఇంకా రెచ్చిపోయి 2 మినిట్స్ సాంగ్‌ని 4 మినిట్స్ వేసి ఆవేశపడుతూ కిందకి దిగేసరికి ఆమె కోసమే ప్రమోద్ జ్యూస్ పట్టుకొనున్నాడు. నెక్స్ట్ కపుల్ అని మహిత పేరు చెప్పేలోపే ఖచ్చితంగా ఈ చిన్న మేనకోడలు అందరినీ డాన్స్ వేసే వరకు ఊరుకోదంటూ ప్రకాష్ గారు హరితను తీసుకొని స్టేజ్ మీదకి వెళ్లారు. ఆయన కూడా స్టార్టింగ్ 20 సాంగ్స్‌కి డాన్స్ వేయగానే హరిత కూడా ఆయన చేతుల్లో చేతులు కలిపింది. బిజినెస్ పార్ట్నర్స్ ఇంకా చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేసరికి ఇద్దరు సింపుల్ స్టెప్స్‌తోనే డాన్స్ ఫినిష్ చేసుకొని స్టేజ్ దిగేశారు. ఇప్పుడు ది గ్రేట్ బృంద అండ్ ఆర్య మంచి పెర్ఫార్మెన్స్‌తో మీకు ఫుల్ జోష్ ఇస్తారంటూ ఆమె చెప్తూ ఉంటే, మహిత వరుస ప్రకారంగా నెక్స్ట్ అన్నయ్య వదిన కదా అంటూ బృంద అంటుంటే, అరే! ఈరోజు మెయిన్ కపుల్ వాళ్ళే కదా! సో వాళ్ళతో ఎండ్ చేస్తే బావుంటుంది. మీరు వెళ్ళండి అని చూసేసరికి పాపం బిడ్డ నాన్న చెప్పిన ప్లాన్స్ అన్నీ వదిలేశాడు. ఆ బాబాయ్ చెల్లి చెప్పిన ప్లాన్స్‌ని వదిలేశాడు. పింక్ కలర్ లెహెంగాలో ముద్దుగా ఉన్న బృందని సాయంత్రం నుంచి ఓపెన్‌గా, క్లోజ్‌గా ఎలా కనిపిస్తే అలా సైట్ కొట్టుకుంటున్న ఆర్య మెల్లిగా మనం ఒక డాన్స్ వేద్దాం బృందా అని అడిగాడు. సరే పద అన్నట్లు ఆమె కూడా స్టేజ్ మీదకి నడిచింది. వాళ్ళిద్దరు కూడా ఒక మంచి సాంగ్‌కి పెర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇద్దరికీ డాన్స్‌లో అంతో ఇంతో వచ్చు కాబట్టి జస్ట్ చిన్న చిన్నవి కాకుండా సాంగ్‌కి తగ్గట్టే డాన్స్ వేసి కిందకి దిగేశారు. మహిత నెక్స్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ బై అవర్ మెయిన్ కపుల్ త్రిపద అండ్ క్రిష్ అని చెప్పబోతుంటే మైక్ లాక్కొని చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు కానీ మా తర్వాత వేయాల్సింది నువ్వు ప్రమోద్ అన్నయ్యనే కొంచెం వెళ్తే బావుంటుందంటూ మహితని, ప్రమోద్‌ని తనే స్టేజ్ మీదకి తోసింది బృంద. ఇప్పుడు ఏ పార్టీకి డాన్స్ వేయాలి మనం అని అంటూ ప్రమోద్ అడుగుతూ ఉంటే, ఏమో బావ నన్ను చూస్తే నీకే పాట గుర్తొస్తుంది అడగడంతో, ఒక పాట ఉంటుంది టైంకి గుర్తు రావడం లేదని చెప్తూ, రేయ్ బృంద నువ్వే ఒక మంచి సాంగ్ సెలెక్ట్ చేయి అనగానే, మహిత ఇక ఊరమాస్ సాంగ్ సెలెక్ట్ చేసింది. ఇంకా ప్రమోద్ చూసుకొని వేస్తున్నా కూడా మహిత రెచ్చిపోయి వెన్యూ మొత్తం డబుల్ మజాలు తీసుకొచ్చారు. ఫుల్ సాంగ్ అయిపోయాక, ఇక నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రిష్ అండ్ త్రిపదల డాన్స్ అంటూ చెప్పేసి వెళ్ళిపోతూ బృంద ఏదో మాస్ సాంగ్ పెట్టబోతుంటే ఆపేసిన తను ఏదైనా సెలెక్ట్ చేస్తుందేమో అని అన్నాడు క్రిష్. వద్దు క్రిష్ గారు నాకు ఏదోలా ఉందని ఆమె అంటుంటే పాపం రెడీ అయ్యిందని కూడా చూసుకోకుండా క్రిష్ పాపం తల మీద మొట్టి మీ నాన్న, అమ్మ, అత్తయ్య, మావయ్య కూడా వేశారు. ఇంకా నీకు సిగ్గేంటి అని అడగటంతో మూతి ముడుచుకుని బృందా దగ్గరికి వెళ్లి ఒక సాంగ్ సెలెక్ట్ చేసి అదే పెట్టమంది. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్లారు. లైట్స్ ఆఫ్ అయ్యాయి. మెల్లిగా ఆ అమ్మాయి గొంతు వినిపిస్తోంది. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని అనే సాంగ్‌కి త్రిపుర చిన్నగా మూవ్ అవుతూ స్టెప్స్ వేస్తూ ఉంటే, మెయిన్ లిరిక్స్ వచ్చినప్పుడు స్టెప్స్ వేయడం క్రిష్ వంతు. ఇలా సాంగ్ మొత్తం సాఫ్ట్ స్టెప్స్‌తోనే మంచి మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మన హీరో, హీరోయిన్. ఇక అందరికంటే ఓ రేంజ్‌లో చప్పట్లు మొదలయ్యాయి. వీళ్ళందరికీ తెలియంది ఒక క్యాండిడేట్ పిక్స్ తీస్తున్నారని. అన్నయ్య వీళ్ళ డాన్సులు, కేక్ కటింగ్‌లు, పొగడ్తలు చూడటానికి మనం వచ్చింది అంటూ మెల్లగా నరేంద్రను గోకుతూ ఉంటే, అలా కాదు తమ్ముడు ఎంజాయ్ చెయ్యనీ నా ప్లాన్ నాకుంది కదా అంటూ నరేంద్ర అంటుంటే, ఏమో అక్కడ చూసావా మన కొడుకు భార్యని సొంకారుస్తూ చూస్తున్నాడు. నాకు తెలిసి మనం చెప్పింది ఎప్పుడో మర్చిపోయి ఉంటాడని సురేంద్ర అంటుంటే, చూద్దాం ఏం జరుగుతుందో అని సైలెంట్‌గా ఫస్ట్ రోల్‌ని కూర్చొని అందరి విన్యాసాలు చూస్తున్నాడు నరేంద్ర. స్టేజ్ దిగిపోతూ సైలెంట్‌గా ఉండని క్రిష్ ఐ కార్డియల్లీ ఇన్వైట్ అయోధ్య ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద స్టేజ్ అని పిలవగానే
అభి, జానకి, జాహ్నవి, జ్వాల, మానసి అందరూ వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టేశాడు ఈ మరిది అన్నట్లుగా. చూస్తూ ఉంటే తప్పగా మగవాళ్ళందరూ తమ వైఫ్‌లను తీసుకొని స్టేజ్ మీదకి వెళ్లారు. మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయాల్సిందే అంటూ క్రిష్ చెప్పేసరికి, "వద్దు క్రిష్" అండ్ జానకి, "వద్దు తమ్ముడు" అని అంటూ మానసి వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా ఒక మంచి సాంగ్ ప్లే అయిపోయింది. అదే చిలక చింతన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద ముద్దు పెట్టిందోయ్, వద్దు వద్దయ్యో ఇది లేత ఒల్లయ్యో అని సంక్రాంతి మూవీలో సాంగ్ ప్లే అవ్వడంతో 4 జంటలు డాన్స్ ఇరగదీశాయి. వాళ్ళు వేస్తూ వేస్తూ మధ్యలో క్రిష్, ప్రమోద్, ఆర్య జంటలను కూడా స్టేజ్ మీద లాగేసరికి ఇంకా కళకళలాడిపోయింది స్టేజ్. వాళ్ళయిపోయాక కన్ఫర్మ్ మా మీదే పెడతాడని ఎక్స్‌పెక్ట్ చేసిన అర్జున్ సిరి వంక చూసి, ఇప్పుడు దీంతో నేను ఏ పాట వేయాలో, అసలు ఇది స్టేజ్ మీదకొస్తుందా అన్నట్లు చూస్తుండగానే అయోధ్య వాసులు కిందకి దిగిపోయాక క్రిష్ మైక్ తీసుకొని, "నౌ అవర్ డీసీపీ అర్జున్ చంద్ర ఇన్వైటెడ్ ఆన్ టు ద స్టేజ్" అని చెప్పగానే, "పదమ్మ వెన్నెలమ్మ, సిరి వెన్నెలమ్మ" అంటూ అర్జున్ అనేసరికి, "మీరు ఊరుకోండి అర్జున్ గారు. ఇంత పిల్లని పెట్టుకొని మనం డాన్స్ వేయడం ఏమన్నా బావుంటుందా?" అంటూ సిరి అమాయకంగా అడుగుతుంటే, "ఒక బిడ్డను కన్నావు. దానికి కూడా ఒక 5, 6 సంవత్సరాలొచ్చాయి. మన పెళ్ళై ఒక 7 అవుతుందంతే. అయినా కూడా నీలో ఇంకా ఇంత మార్పు కూడా లేకపోతే ఎలా సిరి?" అంటూ అర్జున్ ఒక పక్క కోపం, ఇంకో పక్క తన మీద తనే జాలితో అడుగుతుండేసరికి తప్పక సితారని పక్కన పెట్టి వెళ్ళబోతుంటే అర్జున్ పిల్లని కూడా ఎత్తుకొని స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ కోసం ఒక స్పెషల్ సాంగ్ 'అన్నయ్య' మూవీ నుండి 'వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప ఏం చేసామి రంగా' అనే సాంగ్ ఉంటుంది కదా! అది ప్లే అయింది. సో, వీళ్ళతో పాటు మొత్తం బృందావనం ఫ్యామిలీ మళ్ళీ ఇంకోసారి స్టేజ్ మీదకొచ్చి స్లో స్టెప్స్ వేసేసరికి అక్కడితో పార్టీ ఎండ్ అయిపోయింది. ప్రకాష్ గారికి శత్రువులు ఒక 10% మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళ కడుపులో అసిడిక్ ఫార్మ్ అయితే మిగతా వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అందరూ ఆయాసపడుతూ స్టేజ్ దిగేసరికి వాళ్ళ కోసం ఈవెంట్ బాయ్స్ రెడీగా ఉన్నాడు జ్యూస్ సర్వ్ చేయడానికి. అది పుచ్చుకున్నాక ఇక అందరూ డిన్నర్ సైడ్ వెళ్ళిపోతే ప్రకాష్ గారు ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ అడిగిన వాళ్ళకి తిరుపతిని పరిచయం చేస్తున్నారు. క్రిష్ మాత్రం పదంను లాక్కెళ్ళి అయోధ్య మధ్యలో అంటే జానకి అండ్ సిరిలకు మధ్యలో పెట్టి, "వదిన మీ బ్యాచ్ తను కూడా" అని చెప్పేసరికి పదం వాళ్ళందరి ముందు తనను అసలు ఏమన్నాడో కూడా అర్థం కాక చూస్తుంటే, "మీ వదినలు నువ్వనుకున్నంత అమాయకులేం కారు క్రిష్. ఎక్కడ ఎలా చూపించాలో, ఎలా పడగట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే మీ ఆవిడ జూనియర్ కదా! ఓ వారం అర్జున్ ఇంటికి, ఒక వారం మా ఇంటికి పంపిస్తే దెబ్బకు సెట్ అయిపోయి సీనియర్ అయిపోతుందంటూ" అభి నవ్వగానే జానకి అతని వైపు ఉరిమి చూసింది. "అంటే ఏంట్రా? నేను మిమ్మల్ని కంట్రోల్‌లో పెడుతున్నానా? చెప్పండి. ఏదో పెద్ద ప్రతిసారి నా మాట వినేటట్టు" అంటూ జారిపోతున్న చిన్న కొడుకును చంకన వేసుకొని మరీ దబాయిస్తుండేసరికి, "ఇదిగో ఇదేనే అమాయకత్వం కాకపోవడం అంటే" అని చెప్పేసరికి అందరూ నవ్వుకున్నారు. సిరి మాత్రం అప్పటికి కూడా అర్జున్ ఏదో పెళ్లి చూపుల్లో కూర్చున్నట్టే తలెత్తి చూస్తోంది. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటే వాళ్ళని చూసిన పదం పాప వరుసకు ఒక అక్కలు కాకపోయినా నాకున్న అమాయకత్వానికి వీళ్ళని అక్క అని పిలవచ్చంటూ సిరిని పెద్దక్కగా, జానకిని చిన్నక్కగా ఫిక్స్ అయిపోయింది. ఏంటేంటి ఇక్కడెవరో నన్ను మిస్ అయినట్లున్నారు. నన్ను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినట్లున్నారు అని అంటూ మహిత వాళ్ళందరి మధ్యలోకి వచ్చి నిలబడేసరికి, హాయ్ చిన్న మరదలు అని అంటూ అర్జున్ ఆమె కోసం ఒక గులాబీ ఇచ్చేసరికి, వావ్ బావగారు మీరు పోలీస్ అని విన్నాను. పోలీసు వాళ్ళు కూడా ఇంత రొమాంటిక్‌గా ఉంటారా? వావ్! థాంక్ యూ సో మచ్ అని చెబుతూ ఉంటే సిరి కోపంగా అర్జున్ వంక చూసింది. ఇదిగో చెప్పానా? చెప్పానా మా ఆవిడ కూడా అమాయకురాలు కాదని చూడండి ఎలా చూస్తోందో అని అర్జున్ అనేసరికి వెంటనే కళ్ళు దించేసి సిరివెన్నెల. కాసేపు అక్కడ మహిత సందడి చేసి ప్రమోద్ పిలవడంతో వెళ్ళిపోతే, మీ మరదలు షీ ఈజ్ టూ క్యూట్. చిన్నపిల్లలాగుంటుంది. పెద్ద పిల్లలాగా ఆలోచిస్తుంది. నిజంగా లక్కీ తెలుసా మహితలాంటి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండడం అంటూ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే త్రిపుర తన గురించి పక్కన పెట్టి చెల్లిని పొగుడుతున్నందుకు గర్వంగా ఫీల్ అయింది. ఇక వాళ్ళతో పాటు డిన్నర్ కూడా చేసేసి ఈ నైట్‌కి ఇక్కడే ఉండిపోండి అని క్రిష్ చెప్తున్నా కూడా, లేదు క్రిష్ ఎర్లీ మార్నింగ్ కొంచెం నేను ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి ఉంటుంది మీటింగ్ పని మీద. సో నీడ్ టు గో అని అభి చెప్పగానే వాళ్ళందరికీ ఒక వార్మ్ హగ్‌తో బాయ్ చెప్తూ ఉంటే తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. త్వరలో నీ సీమంతానికి రావాలి అంటూ జానకి సిరి త్రిపదని బ్లెస్ చేస్తుంటే అభి మాత్రం క్రిష్‌తో ఏంటి నీ ఆట ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని అడిగాడు. సైడ్ స్మైల్ ఇచ్చిన క్రిష్ డెఫినెట్‌లీ అందరికంటే ముందు మీకే చెప్తానన్నయ్య. బికాజ్ నీ హెల్ప్ నాకు కావాలని అడిగేసరికి ఆల్వేస్ ఫర్ యూ అని క్రిష్ భుజం తట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తిని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న సురేంద్ర, నరేంద్ర దగ్గరికి వెళ్ళాడు. అభి, బాబు అండ్ అర్జున్ సాంగ్స్‌లో నిజంగా నాకంత ఐడియా లేదు కానీ ఇద్దరికీ అనిపించింది రాశాను. బృంద అండ్ ఆర్యకి 'బుట్టబొమ్మ' సాంగ్ వేసుకోండి. అండ్ మహితా, ప్రమోద్, ప్రకాష్, హరిత, శాస్త్రి గారి, శ్యామలకి ఏ సాంగ్ అయితే బావుంటుందో గెస్ చేసి చెప్పండి. కథ
కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.